పాట నాకు ఎవరిచ్చారో గుర్తులేదు. రెండు మూడు చరణాలు అంతా పాడతా అనలా. ఇందాక ఆయన చెప్పాడు 2-3 చరణాలు అంటాను. పద్యం పాడమని అనరు, పద్యం అను అంటారు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసే. నేను ఇంకోలుడు రాసిన పాట కాదు, పొలాల్లో పనిచేసుకుంటూ ఒక పాట కట్టాడు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు. దీంట్లో తార్కికత ఉంది, లాజిక్ ఉంది. అది దేవుడు, అది దేవతైతే కోడి పిల్లల తన్నున అన్నాడు. అది ఆ దేవుడు ఏదో అయితే కోడి పిల్లలు తన్నిద్దా అని ఒక ప్రశ్న. ఏం చదువు రానాడు, పొలాల్లో పనిచేసుకునేవాడు, వ్యవసాయదారుడు, శ్రమ చేస్తూ ఈ పాట అన్నాడు. ఆ దుఃఖం ఆగలేక, దుఃఖమే నేను పాడటం కుదరట్లా, చాలా దుఃఖపూరితంగా ఉంటుంది ఇది. పైన పోయే గరుత్మంతు దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసే. అది దేవుడు, అది నిజము అయితే కొడి పిల్లల తన్నునా. బాబీలోని ఇంకో చరణం ఉంది. పైన పోయే గరుత్మంతుని. ముసలాడు అయిపోతున్నాను కదా, మాటలు జ్ఞాపకం రావట్లేదు. ఇంటి ముందర యాపా చెట్టుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు. వేప చెట్టును మనం నాంచారం అని దేవతలా కొలుస్తాం, గ్రామదేవత. ఇంటి ముందర వేప చెట్టును నువ్వు దేవుడాని కొలిసేవు, అది దేవుడు, అది నిజము అయితే మేక పిల్లల మెక్కున అని అన్నాడు. అది నిజంగా దేవత అయితే మేకపిల్లలను బలిస్తాం కదా, అది ఎందుకని అడిగాడు. ఏ చదువు రాని వ్యవసాయం చేసుకునే రైతు కూలీ కట్టిన పాట ఇది. హేతువాదాన్ని గురించి చెప్పడానికి మేము ఆ రోజుల్లో ఈ పాటను వాడుకునేవాళ్ళం. అద్భుతమైనటువంటి జానపద పాటలు ఉండేవి. మా అన్నట్టుగా, మన మిత్రుడు అన్నట్టుగా, అది లేకపోతే ఇది లేదు. ఆ సంస్కారం, మన జీవన సంస్కారం అంతా అక్కడి నుంచి వచ్చింది. ఆశ లేకపోతే లేదు కదా. నాకు 100 ఏళ్ళు బతకాలని ఉందంట కదా. ఏం చేస్తావో 100 ఏళ్ళు బతికితే? నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదు, రేపు మళ్ళీ పుడతానో లేదో నమ్మకం లేదు నాకు, మీకుందో నాకు నమ్మకం లేదు. నాకు ఈ క్షణంలో బతికిందే, ఈ క్షణంలో అనుభవించిందే, ఈ క్షణంలో చూసిందే కరెక్ట్, ఖచ్చితం, అంతే. రేపు లేదు నాకు. అదే మీకు మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది. మీరు చదువుకుంటున్నారు, నేను మీలాగా చదువుకున్నాను. అయితే ఈ ఆశ చాలా ముఖ్యం. ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆశ. ఆశ లేకపోతే ఏముంది? జీవితం లేదు. ఇన్ని దుర్భవంలో, ఇన్ని కష్టాలతో, ఇంత దుఃఖంతో, ఇంత బతకడం ఎందుకయ్యా అంటే, స్టెఫెన్ హాకిన్స్ అని ఒక పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడు. చాలా ఈ ఖగోళాల గురించి మొత్తం చెప్పినట్టు వాడు అన్నాడు. ఆయన కుర్చీలో కూర్చొని చేసుకునేవాడు తప్ప నడిచేవాడు కాదు. ఆయన చెప్పాడు, ఇంత దుఃఖంతో, ఇన్ని కష్టాలతో, ఇంత వేదనతో బతకాలి, బతకంటే ఇంకోటి లేదు కాబట్టి. బతుకే ముఖ్యం, బతుకే ఆశ. బతుకు లేకపోతే భవిష్యత్తు లేదు, బతుకు లేకపోతే దేశం లేదు, బతుకు లేకపోతే మనం లేవన్నాడు. అటువంటి జీవితాన్ని మనం బతకపోతే ఎట్ట? కానీ ఈ దేశపు దరిద్రం ఏంటంటే, తార్కికతను పెంచి పోషించాల, హేతువుని పెంచి పోషించాల. నెహ్రూ గారు ఎవరో అన్నాడు ఒక మాట, ఇండియా ఈజ్ నాట్ పూర్, ఇట్ ఈజ్ పూర్ ఇన్ మైండ్ అన్నాడు.
వీ నెవర్ ట్రై టు క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేయటానికి నేర్పటానికే మా కాసిము మా వీళ్ళంతా మిత్రులంతా ఉన్నారు. ప్రశ్న లేకపోతే జ్ఞానం లేదు. సైన్స్ అంటే ప్రశ్న, మతం అంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నమ్మకం ఉండొచ్చు, నీ ఆధ్యాత్మిక చింతన నీకు ఉండొచ్చు. ఎక్కువసేపు మాట్లాడటం వద్దు. చూడు, ఓ పద్యం చదువుతాయి వినండి. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. బతకడం నేను అప్పుడప్పుడు సుల్తాన్ బజార్లో ఒక ఆయన ఈ బోర మీద కాళ్ళు చేతులు కుంటి అయిపోయి ఉంటాయి, ఈ పొట్ట మీద పాకుతూ ఉంటాడు. మనం కూడా అడుగు ఈ బతుకు బతకపోతే ఏమిటి అని అనిపించింది నాకు కూడా, నీకు కూడా అనిపించచ్చు. కానీ బతకడమే ముఖ్యం. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదో. ఇంతకంటే అందమైన ప్రపంచం నాకు ఎక్కడా లేదు. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదు. సరిగ్గా లేని వాటినంటిని సరిదిద్దాలి. ఏం చేస్తావా ఉండి బతికేం చేస్తావు? మా కాశ్మీర్లాగా మీటింగులు పెడతావా? బ్రహ్మాండం చేస్తావా? ఎంత అద్భుతమైన సభ ఏర్పాటు చేస్తాడు నేను ఊహించలేదు. చాలా అద్భుతమైన సభ. కవి సమ్మేళనాలు అంటే ఇట్లానే ఉండాలి తప్ప 4 గోడల మధ్య కాదు. ఇందాక మా కాశీంతో చెప్తున్నాను, అస్సాం సాహిత్య సభ అని ఒకటి ఉంది. కొన్ని లక్షల మందిని పోగు చేసి కవిత్వం చదవమంటారు వాళ్ళు. లక్షల మంది ఆడిటోరియంలో, మన ఎల్బీ నగర్ స్టేడియంలో దాంట్లో కూర్చోబెట్టి చదవమంటారు. అంటే ఎక్కడో సుందర విజ్ఞాన భవనం చదువుకునేవాడు ఇక్కడ చదవమంటే ఇంకొక చిన్న ఘటన చెబుతారు. ఎక్కువ టైము నాకు లేదు. ఒకసారి ఒక 20 మందిని నిజామాబాద్ తీసుకెళ్ళారు మిత్రులు. ఒక పల్లెటూరు తీసుకెళ్ళి కవిత్వం చదవమన్నారు. అక్కడ అంతా ఆడాళ్ళు చేరారు. సగం మంది మగాళ్ళు, ఎక్కువ మంది ఆడాళ్ళు. బీడీలు కట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. చుట్టలు తాగుతూ కూర్చున్నారు కొంతమంది. అక్కడ కవిత్వం చదవమన్నారు. మాకు పెద్ద మిసాలు తిప్పుకుంటూ పోయారు కదా, 20 మంది పోయారు. అసలు ఆ కవిత్వం చదవడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పద్యం చదువుతున్నాడు. పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయకూడదు. న్యాయానికి చదవాలి అంతే. కానీ వాళ్ళకి అర్థమైద్దో లేదో ఏం చేస్తాం? అసలు మన కవిత్వమా కాదా, వాళ్ళకి అందుతుందా లేదా అనేది ఆ రోజు తేలిపోయింది. ఆ రోజు ఒక మన తుక్కుడుపల్లి కృష్ణమూర్తి అని ఆయన తెలంగాణ మాండలికంలో యాసలో రాశాడు. అది అద్భుతంగా వేలింది. ఆ రోజు కొత్త భారతం అనే పేరు పెట్టి చదివాడు. వాళ్ళకి అందింది, బ్రహ్మాండంగా అందింది చదివి. మా వాళ్ళంతా పెద్ద పెద్ద మిగతా చదువుకోండి, ఎవరు కూడా అక్కడ కుదరలేదు, చదవలేదు. ఎవడి కవిత్వం వేళ ఆయన వేలింది. అట్టనే ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతాను లేదో. ఏం చేస్తావు ఇక్కడ? సరిగ్గా లేని వాటినన్నింటినీ సరిదిద్దాలి. మనుషులను బాగు చేయాలి, సుందరమూర్తులను చేయాలి. ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి.